మోడల్ ప్రైమరీ స్కూల్స్కి సంబంధించి ఎంఈఓ లాగిన్లో ఈ ఇంజనీరింగ్ అసిస్టెంట్లు వేసిన ఎస్టిమేషన్లను ఎలా మోడిఫై చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా వెబ్సైట్లో మనబడి మన భవిష్యత్తు వెబ్ పేజ్ని అయితే ఓపెన్ చేయాలి. ఎంఈఓ యొక్క యూజర్ ఐడి పాస్వర్డ్ ఎంటర్ చేసి క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి లాగిన్ అవ్వాలి. లాగిన్ అయ్యాక మనకు ఓపెనింగ్ పేజ్ అయితే ఇలా కనబడుతుంది. సో ఇందులో మనం చూడొచ్చు మోడల్ స్కూల్ ఇన్పుట్ డేటా షీట్ అని చెప్పేసి దాన్ని క్లిక్ చేశాక మనకు ఈ జిల్లా, మండలం, స్కూల్ కనబడుతుంది. మండలం సెలెక్ట్ చేసుకుంటాము, తర్వాత స్కూల్ని సెలెక్ట్ చేసుకుంటాము. తర్వాత గో క్లిక్ చేయాలి. ఇప్పుడు మోడల్ ప్రైమరీ స్కూల్స్కి సంబంధించి ఇంజనీరింగ్ అసిస్టెంట్ సబ్మిట్ చేసిన ఇన్పుట్ డేటా షీట్ ఎంఈఓ లాగిన్లో కనబడుతుంది. మొదటగా మనం ఇక్కడ చూసుకున్నట్లయితే టోటల్ అవైలబుల్ రూమ్స్ అని ఉంది. అందులో ఒకటి టోటల్ ఫంక్షనల్ క్లాస్ రూమ్స్. ఆ స్కూల్లో ఎన్ని ఫంక్షనల్ క్లాస్ రూమ్స్ ఉన్నాయో ఇంజనీరింగ్ అసిస్టెంట్ వేసిన రీడింగ్ కనబడుతుంది. తర్వాత టోటల్ అవైలబిలిటీ ఆఫ్ క్లాస్ రూమ్స్ ఫర్ మోడల్ ప్రైమరీ స్కూల్ అని ఉంది. మోడల్ ప్రైమరీ స్కూల్ కోసం ఎన్ని క్లాస్ రూమ్లు కేటాయించారు, అది కరెక్టా కాదా ఇక్కడ చెక్ చేసుకోవాలి. ఒకవేళ రాంగ్ అయితే కనుక మీరు మరలా దాన్ని మోడిఫై చేయొచ్చు. కరెంట్ ఎన్రోల్మెంట్ ఇన్ ది స్కూల్ యూడైస్ ప్రకారము ప్రజెంటు మోడల్ ప్రైమరీ స్కూల్స్కి సంబంధించి 1 నుంచి 5 తరగతుల వరకు ఉన్న స్ట్రెంత్ ఇక్కడ వేయాలి. అది ఒకసారి చెక్ చేసుకోవాలి. క్లాస్ 1 and 2 ఎంత ఉన్నారు, క్లాస్ 3 and 5 ఎంత ఉన్నారు ఇక్కడ వేయాలి. తర్వాత రిక్వైర్మెంట్ ఆఫ్ పార్టిషన్స్, క్లాస్ రూమ్లకు సంబంధించిన పార్టిషన్స్ అవసరమా లేదనే ఆప్షన్లో భాగంగా ఎస్ అని ఎంచుకుని ఉన్నారు. సో ఇందులో క్లాస్ రూమ్ సైజ్ ఏమొచ్చి 20x16 20x16 సైజులో ఎన్ని రూమ్స్ ఉన్నాయి, 24x20 సైజులో ఎన్ని రూములు ఉన్నాయి, 24x22 సైజులో ఎన్ని రూములు ఉన్నాయో ఇంజనీరింగ్ అసిస్టెంట్ వేసి ఉంటారు. సో అది కరెక్టా కాదా చెక్ చేసుకొని అవి కరెక్ట్ అయితే కనుక ఓకే చేయాలి, లేదంటే మార్చుకునేలాగా వెసులుబాటు ఉంది. తర్వాత రెండోది రిక్వైర్మెంట్ ఆఫ్ రిపేర్స్ రిక్వైర్డ్ ఇన్క్లూడ్ రూఫ్ రిపేర్స్ అని ఉంది. సో ఇంజనీరింగ్ అసిస్టెంట్ ఎస్ అని ఎంచుకుని ఉంటే కనుక అది అవసరమైతే ఎస్ పెట్టుకుంటారు, ఒకవేళ అవసరం లేదంటే నో పెట్టుకుంటారు. మూడవది రిక్వైర్మెంట్ ఆఫ్ పెయింటింగ్స్. పైన మనం 3 క్లాస్ రూమ్లు ఎంచుకున్నాం కదా సైజుల వారిగా. ఆ క్లాస్ రూమ్లో ఏవేవైతే సైజుల్లో ఎన్ని క్లాస్ రూమ్లు అయితే ఎంచుకున్నామో ఆ అన్ని క్లాస్ రూమ్లకు సంబంధించి పెయింటింగ్ని ఇక్కడ అదే దామాసా పద్ధతిలో ఉందా లేదా చెక్ చేసుకోవాలి. నాలుగోది రిక్వైర్మెంట్ ఆఫ్ స్టూడెంట్ ఫర్నిచర్. ఎస్ అని పెట్టుకుని ఉంటే కనుక దానికి సంబంధించిన డీటెయిల్స్ ఇక్కడ ఉంటుంది. ఒకటి ఎగ్జిస్టింగ్ ఫర్నిచర్ అవైలబుల్ ఉందా లేదా అనేది చూసుకోవాలి. బ్యాలెన్స్ టు బి రిక్వైర్డ్, ఎన్రోల్మెంట్ 1 to 5th క్లాసులకి ఎగ్జిస్టింగ్ డెస్క్లు ఎన్ని ఉన్నాయి, ఎన్ని టైప్ 1 ఎన్ని కావాలి, టైప్ 2 ఎన్ని కావాలి, టోటల్ నెంబర్ ఆఫ్ డెస్క్స్ ఎన్ని కావాలనేది ఇక్కడ రాసుకోవాలి. సో దాని ఆధారంగా చేసుకుని అవన్నీ కరెక్ట్ అయితే కనుక నెక్స్ట్ స్టెప్కి వెళ్ళాలి. ఐదోది రిక్వైర్మెంట్ ఆఫ్ గ్రీన్ చాక్ బోర్డ్ ఆర్ స్టాండింగ్ బోర్డ్స్. అది అవసరమా అంటే ఎస్ అని పెట్టి ఉన్నారు. ఎగ్జిస్టింగ్ గ్రీన్ చాక్ బోర్డ్స్ అవైలబుల్ ఎన్ని, ఎగ్జిస్టింగ్ స్టాండింగ్ బోర్డ్స్ ఎన్ని ఉన్నాయి, ఎన్ని గ్రీన్ చాక్ బోర్డులు కావాలి, ఎన్ని స్టాండింగ్ బోర్డులు అనేది కావాలి అనేది ఒకసారి ఇంజనీరింగ్ అసిస్టెంట్ హెచ్ఎం గారితో డిస్కస్ చేసి ఆ వివరాలు నమోదు చేసుకోవాలి. ఇంకా ఆరవదిగా రిక్వైర్మెంట్ ఆఫ్ కన్వర్షన్ ఆఫ్ వరండా ఇంటూ క్లాస్ రూమ్స్ ఇన్ కేస్ ఇన్సఫిషియంట్ క్లాస్ రూమ్స్. ఒకవేళ మనకి క్లాస్ రూమ్స్ సఫిషియెంట్గా సరిపోకపోతే వరండాని క్లాస్ రూమ్గా కన్వర్షన్ చేసుకోవడానికి అవుతుందా లేదా అనేది అక్కడ మనం పెట్టుకోవాలి. ఎస్ అని పెట్టుకున్నారు. ఎన్ని వరండాలని ఎన్ని క్లాస్ రూమ్ల కింద పెట్టుకుందామనే ఫిగర్ని ఇక్కడ వేయాల్సి ఉంటుంది. ఇంజనీరింగ్ అసిస్టెంట్ వేసిన ఫిగరు సరిపోయిందా లేదా చెక్ చేసుకొని సరిపోతే కనుక దాన్ని అలాగే ఉంచుతారు. పై డేటా అంతా సరిపోయినా మోడిఫై చేసిన అన్నీ చెక్ చేసేసుకుని సబ్మిట్ బటన్ క్లిక్ చేసినట్లయితే కనుక ఇక్కడితో మోడిఫికేషన్ డేటా సక్సెస్ఫుల్గా ఎంఈఓ లాగిన్లో సబ్మిట్ చేసినట్టు అవుతుంది.